బిజినెస్ రూల్సే తెలియదు నీకు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, నేను ఈ స్టేట్మెంట్ క్లియర్ గా చెప్తా. తాతకు బిజినెస్ అలవాటు లేదు, నాన్న బిజినెస్ చేయలేదు, బాబాయిలకు బిజినెస్ అలవాటు లేదు, పిన్నిలకు అలవాటు లేదు. ఎందుకంటే చేయలేదు, నా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు. మనం ఏం చేసినాము పర్వాలేదు. వాళ్ళు ఎందుకు చేయలేదు తెలుసా? అప్పటి జనరేషన్లల్లా బిజినెస్ అనేది గ్రేట్ అంటే రెగ్యులర్ వర్డ్ కాదు. అప్పటి జనరేషన్లలో జాబ్ వాజ్ రెగ్యులర్ వర్డ్. వ్యవసాయం వాజ్ వెరీ ఫేమస్. అప్పుడు జాబులు కూడా లేవు తాత టైంలో. దాన్ని ఏమన్నారు తెలుసా? అగ్రికల్చరల్ ఎరా అన్నారు దాన్ని. అగ్రికల్చర్ ఎరా, వ్యవసాయం మాత్రమే ఉపాధిగా బతుకుతున్న జనాలు ఆ టైంలో. మా తాత ఒక నాన్న వాళ్ళ తండ్రి వ్యవసాయం, అమ్మ వాళ్ళ తండ్రి టీచర్ ఎక్కిండు. ఎందుకంటే ఫస్ట్ టైం జాబులు స్టార్ట్ అయిన టీచర్ ఎక్కేసిండు ఆయన, లక్కీలి అదృష్టవంతుడు. అంటే ఆ ఎరా మొత్తం ఏంది తెలుసా? వ్యవసాయం ప్రధానంగా బతుకుతున్నారు. అప్పుడు వాళ్ళ మెయిన్ కోరిక ఏంది తెలుసా? తిండి బాగుంటే చాలు అన్న టైం అదంతా. నాకు ఫుడ్ ఉంటే చాలు, మా పిల్లలకు మాకు ఫుడ్ ఉంటే చాలు. సెకండ్ ఏమో వచ్చింది నాన్న టైంలలో, ఇండస్ట్రీలు స్టార్ట్ అయినాయి మా నాన్న టైంలో. ఇప్పుడు ఆయన ఏజ్ 65 ఏళ్ళు. ఆ టైం ఏంది అంటే ఈ టాటాస్ గాని బిర్లాస్ గాని డిఫరెంట్ కంపెనీస్, ఇప్పుడు మీరు చూస్తున్న బిహెచ్ఆర్ లాంటి కంపెనీస్ ముందు డిఫరెంట్ కంపెనీస్ స్టార్ట్ అయ్యి బ్లూ కాలర్ జాబ్స్ అంటుండే. అప్పుడు బ్లూ కాలర్ జాబ్ ఇస్ డిఫరెంట్, వైట్ కాలర్ జాబ్ ఇస్ డిఫరెంట్. బ్లూ కాలర్ జాబ్ ఇస్ మోర్ ఆఫ్ మెకానికల్ జాబ్. రెగ్యులర్ గా వెళ్ళి ఇంజన్ మెషిన్లలో వర్క్ చేయాలి, అది బ్లూ కాలర్ జాబ్ అప్పుడు. కానీ బ్లూ కాలర్ జాబ్ వాజ్ ఫెంటాస్టిక్. ఎందుకంటే రైతుగా ఉన్న సొసైటీకి మొత్తంకి జాబ్స్ అలవాటైనాయి. ఎవడన్నా షూస్ వేసి ఇన్షర్ట్ వేసి టక్ వేసి బెల్ట్ పెడితే బా దొరబోతుండు చూడంటుండే.